ఆయన దినంలో ఈరోజు అందరం కూడా ఈ రీతిగా కలుసుకున్నట్టు దేవుడు చూపిన కృపను బట్టి దేవాది దేవునికి మొదటిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అదే రీతిగా సాయంకాలం వేళ సమయంలో పరిశుద్ధ దినంలో దేవుని ఆలయంలో దేవుని మాటలు వింటుకు సన్నిధిలోకి కూడా వచ్చిన ప్రియమైన దేవుని బిడ్డలు మీకు అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట నా యొక్క వందనాలు తెలియజేస్తుంటున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో దేవుడు ఆశీర్వదించిన కొలది వారి వారి తలాంతులను బట్టి దేవుడు ఇచ్చిన తలాంతులను బట్టి దేవుని స్తుతించారు. పాటల ద్వారా దేవుని నామాన్ని మహిమపరిచారు. మరికొద్ది మంది చప్పట్లు కొడుతూ దేవుణ్ణి స్తుతించారు. నిజముగా ఇది ఎంతో సంతోషకరం, ఇది ఎంతో ఆనందించదగినటువంటి సమయం. ఇది అందరూ కూడా ఏక మనసుతో మన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించుటకు స్తుతించుటకు నిజంగా మనం రాగలుగుటకు దేవుడు చూపిన కృప. అంతేకాకుండా దేవుని పట్ల మీకున్న దేవుని సన్నిధి పట్ల మీకున్న ఆసక్తి, అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. చిన్న వాక్యంలో చదువుకొని ఆ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ మాట్లాడే మాటలు బట్టి మన యొక్క జీవన విధానాన్ని మనం ఆ రీతిగా జీవించుటకు మనం సిద్ధపడదాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబములు తండ్రి వలన పుట్టినవి కావు. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు. ఏంటంటే మనం ఆరాధించే దేవుడు, మనం స్తుతించే దేవుడు, మనం నమ్ముకున్నటువంటి దేవుడు, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి ఎంత సంతోషకరమైన వార్తలో ఇది. దేవుడు ఎవరంటే మనకు తండ్రి, మనందరికీ తండ్రి. ఈ లోకంలో ఉన్న వారికి అందరికీ తండ్రి ఆయన. ఆ తండ్రి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే ఈ లోకమంతా కూడా దేవుని చేత కలగజేయబడింది. అయితే ఈ లోకంలో ఏమేమి ఉన్నాయంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేవి ఈ లోకమంతా నిండుకొని విస్తరించి సమృద్ధిగా ఉన్నాయి. అయితే ఇవి దేవునిలో నుండి కలగజేయబడినవి కావు, అంటే దేవుడు ఇచ్చినవి కాదు. సూర్యచంద్రుడు దేవుడు ఇచ్చినాడు, ఈ భూమిని దేవుడు ఇచ్చినాడు, ఈ చెట్లు, ఈ ఫలాలు, ఈ సముద్రాలు, ఈ జలాలు, ఈ లోకంలో కనబడే ప్రతి ఒక్కటిని కూడా దేవుడే మనకు అనుభవించడానికి ఇచ్చినాడు. అయితే దేవుడు ఇవ్వలేనటువంటి ఏమున్నాయంటే ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుడము. శరీరం ఏమి కోరుకుంటుందంటే మంచి బట్టలు, మంచి ఆహారము. ఈ శరీరం సుఖాన్ని కోరుకుంటుంది. బాగా అర్థం చేసుకుందాం. శరీరం ఏం కోరుకుంటుంది? బట్టలు కోరుకుంటుంది, ఆహారం కోరుకుంటుంది, మంచి సుఖమైనటువంటి పరిస్థితులు కోరుకుంటుంది. అయితే నేత్రాశ అనేది ఉంది కదా. నేత్రము అంటే కన్నులు. ఈ కన్నులు ఏ విధంగా ఉంటుందంటే చూసినదంతా కావాలంటే. శరీరానికి నేత్రానికి డిఫరెన్స్ గమనించండి. ఈ శరీరంలో ఈ యొక్క మనిషి యొక్క ఆకారంలో మొదట ప్రాధాన్యమైనది ఏంటంటే శరీరమే. ఈ శరీరంలో ఈ చేతులు, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ నోరు, ఈ చెవులు, ఈ తల, మిగిలిన భాగాలన్నీ కూడా శరీరంలో అమర్చబడి ఉన్నాయి. అయితే ఈ శరీరం ఏం కోరుకుంటుందంటే ఆహారము, బట్ట,
అంత సుఖంగా ఉండాలని కోరుకుంటుంది శరీరం. అయితే ఈ శరీరంలో ఒక భాగంగా ఉంటున్నటువంటి కన్ను ఏం కోరుకుంటుంది అంటే చూసినంత నాకు కావాలని కోరుకుంటుంది. చూసినదంతా అది ఏదైనా సరే ఏం కనబడితే అది వెంటనే మనసులకు ఆశింపజేస్తుంది. మూడవది జీవపు డంబం. జీవపు డంబము అనేది ఈ నేత్రాశ నుంచి మనకు కలుగుతుందండి. అంటే ఈ కన్నులతో చూసినప్పుడు అంటే ఎదుటి వాళ్ళు మనం చూసినప్పుడు మనం ఆడంబరముగా కనబడాలని కోరుకుంటాం, గొప్పగా కనబడాలని కోరుకుంటాం. అంటే ఈ చూపుల ద్వారా పుట్టేదే జీవపు డంబం. అయితే ఈ మూడింటిలో కల్లా అత్యంత భయంకరమైనది ఏంటంటే నేత్రాశ. ఈ కన్నులు చాలా అపాయకరమైనటివి, ఎంతో భయంకరమైనటివి. శరీరాన్ని మనము కష్టానికి ఓర్చుకునేటట్లుగా అడ్జస్ట్ అవుతాం. ఆకలి అయితే ఒక పూట 2 పూటలు లేకుండా ఆపుకోగలుగుతాం. నిద్ర అనేది 1 రోజు 2 రోజులు లేకుండా కంట్రోల్ చేసుకుంటాం. ఇవన్నీ మనం ఆధీనంలో ఉండేటివి. ఏంటండి, మనం ఆహారం ఎప్పుడు అంటే అప్పుడు తినొచ్చు, కానీ అదుపు చేసుకునేటువంటి శక్తి మనలో ఉంటుంది. నిద్ర, శరీర సంబంధమైన బట్టలు ఏముంది, ఏదో ఒకటి వేసుకొని పోదాంలే, ఏదో ఒకటి కూడా తిందాంలే, ఏ ఒక పూట నిద్ర లేకపోతే ఏమవుతుందిలే అని మనము సముదాయించుకోగలుగుతాం. అయితే ఈ కన్నులు చూసినారా, వీటిని మాత్రం మనం అదుపులో పెట్టుకోలేము. ఏమండి, అవునా కాదా? ఈ కన్నులు మనము ఒకవేళ మనం చూసే దృశ్యము తప్పైనా కానీ మనస్సాక్ష్యము అది చూడకూడదని తప్పించిన ఈ కన్ను మళ్ళీ తిప్పేస్తారు. అంటే కంటిని మనం అదుపులో చేసుకోలేమండి. ఈ కన్ను అనేది చాలా అపాయకరమైంది, చాలా భయంకరమైనది. అందుకే వాక్యములో మరొక మాట తెలియజేస్తా ఉన్నాడు, దేహములకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై అంట. దేహానికి దీపం ఏంటంటండి? కన్నే. చాలా మంది అనుకుంటా ఉంటారు, మరి అంత భయంకరమైంది కన్ను లేకపోతేనే బాగుంటుంది కదా. మనం పాపంలోనికి, తప్పుడు మార్గంలోనికి, తప్పుడు ఆలోచనలోనికి, తప్పుడు పద్ధతిలోనికి మనం నడిపించే కన్ను లేకుండా గుడ్డివారం అయితే బాగుంటుంది. అయితే గుడ్డితనం అనేది మనం భరించలేదు. గుడ్డివారి దగ్గరికి వెళ్ళి నీ జీవితం ఎలా ఉంది అంటే తనకు ఆ చూపు లేని దాన్ని బట్టి తన జీవితమే వ్యర్థమని తెలియజేస్తాడు. చెప్పగలుగుతా అంటే ఈ చూపు అనేది, ఈ కన్ను అనేది శరీరానికి ఏమైంది? దీపముగా ఉంది. దీపముగా ఉంది. ఈ దీపము లేకపోతే మనం చీకట్లో ఉన్న వాళ్ళమే. అది అర్థం చేసుకో. దీపం అంటే ఏంటంటే మనం వెలుగులోనికి, అంటే మనం చూసేదంతా. లేకపోతే ఇప్పుడు అందరూ కళ్ళు లేవనుకో, ఒకరొకరు ఏమవుతాం, ఢీ కొట్టుకుంటా ఉంటాం. కింద పడే వాళ్ళు కింద పడతా ఉంటారు, కొట్టుకునే వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు, పడే వాళ్ళు పడతా ఉంటారు కదా. ఇది ఈ కళ్ళు చూపు లేకపోతే ఈ దేహం అంతటికి కూడా ఏమి చేయలేదు. కనుక మా ఈ శరీరానికి దీపము కన్నే. అయితే ఆ కన్ను ఎంతో భయంకరమైనది. ఈ నేత్రాశ అనేది, ఈ చూపులో చూసిన దాంట్లో ఆశపడడం అనేది మనల్ని మన పతనంలోనికి నడిపిస్తారండి.
మన నాశనంలోకి నడిపిస్తుంది. అందుకే వాక్యంలో ఏమంటుందంటే, మనము నీ కళ్ళు తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండు అంటాడు. మనం చూసే విధానము, మనం చూసేటువంటి ఆ చూపులో మనము ఎలా ఉండాలండి? శుద్ధంగా ఉండాలి. అదే వాక్యంలో తెలియజేస్తుంది. తేటగా ఉండాల. దొంగ చూపులు కూడా ఉండదు. చాలామంది దొంగ చూపులు చూస్తాంటారు. ఏంటండి దొంగ చూపులు? మనిషి వస్తా అంటే ఇట్లా చూస్తూ అంటారు, తప్పించుకునేవా దొంగ బుద్ధి. ఏంటండి ఈ చూపు ఎలా చేస్తుంది? దొంగని చేస్తుందండి. నటించేవాడిని వేషధారిగా చేస్తుంది. అందుకే దేవుడు అంటాడు, నేను ఎవరైనా క్షమిస్తానేమో కానీ వేషధారులను క్షమించను అంటాడు. ఈ వేషధారతనం ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ నేత్రాశల నుంచే వచ్చేది. మనుషులు చూసినప్పుడు ఒక రకంగా నటిస్తారు, మనుషులు చూడనప్పుడు ఇంకొక రకంగా ప్రవర్తిస్తారు. ఇదంతా కారణము నేత్రాశల వల్లే కలుగుతారు. అది గుడ్డివాడిని కనుకోండి, వాడు ఎప్పుడు ఒక రకంగానే ఉంటాడు. ఏమండి? అవునా కదా? చూపులేని వాళ్ళ దగ్గరికి పోయినామంటే వాళ్ళు ఇంట్లో కూర్చోంటారు. నువ్వు వచ్చినావంటే ఒకవేళ వాసన చూసి అన్నా నువ్వు వచ్చినావన్నా, వాళ్ళు ఆ యొక్క స్మెల్, ఆ యొక్క కదలికల వల్ల వాళ్ళు గుర్తుపడతా ఉంటారు. కానీ కన్నులు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే డ్రామాలు చేస్తూ ఉంటారు, నటిస్తూ ఉంటారు. చాలా ఈ కన్ను అనేది చాలా భయంకరమైనది. దేవుడు ఈ లోకాన్ని కలిగజేసినప్పుడు ఇద్దరు మనుషులను కలిగజేశాడని ఎప్పుడు చెప్తా ఉంటారు. ఆదాము అవ్వలు. ఏంటండి? అవ్వ దేంతో పడిపోయిందండి? నేత్రాశతోనే పడిపోయింది. అమ్మ దేవుడు చెప్పాడు, ఇదిగోమ్మా ఈ యొక్క తోటలో ఉండే అన్నిటినీ తినండి, మీ ఇష్టం. అయితే ఆ కంటికి కనిపించేటువంటి అదో ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు ఫలం మాత్రం తినద్దండి. ఆ యొక్క అవ్వ ఏమైందంటే ఆ పనులు చూసి దానికే ఆకర్షణమైపోయింది. అది ఒకవేళ గుడ్డి ఏదేంటి సమస్యలు వచ్చేది కదా మాకందరికీ. ఆమె చూపులే కూడా ఉంటే ఈరోజు మనమందరం కూడా పాపంలో పుట్టే వాళ్ళం కాదు. ఆమె చూడడం వల్ల, ఆమెలో ఆ నేత్రాశ, కళ్ళ చూపుతో ఆశపడడం వల్ల ఆమె ఏం చేసిందంటే పాపం చేసింది. తినవద్దు అనే ఆజ్ఞను అతిక్రమించి తినింది. ఆ యొక్క నేత్రాశ వల్ల పాపము ప్రవేశింపజేసింది. అదే రీతిగా ఈరోజు మన జీవితాలలో కూడా ఈ కన్నులను మనము వెలుగుమయమై ఉండేటట్టుగా చూసుకోవాలి. ఏంటండి? పరిశుద్ధంగా ఉండేటట్టు చూడాలి. పవిత్రమైన వాటిని చూసేటట్టుగా పెట్టుకోవాలి. అపవిత్రమైన వాటిని మనం చూడకూడదు. అపవిత్ర వాటిని కనబడినప్పుడు ఆశించకూడదు, కోరుకోకూడదు. మన చూపును మనము కంట్రోల్ చేసుకోవాలి. ఒకరోజు దావీదు మహారాజు దేవుడి చేత గొప్పగా నా హృదయానుసారుడు అనిపించుకున్నాడు. ఆయన దేవుడు అన్నాడు, దావీదు నా హృదయానుసారుడు అయ్యా, నాకు ఇష్టడు దావీదంటే, నాకెంతో ఇష్టము దావీదంటే. దావీదు కూడా తక్కువడేం కాదండి. ఇప్పుడు మన అయ్యోళ్ళు పాడినట్టుగానే ఆయన కూడా ఇప్పుడు పాటలు పాడేవాడు. నాకు ఎంతో సంతోషం మీ ఆశ్రమానికి వస్తే. మన ప్రకాశం అయ్యా ఇద్దరు కూడా పోటీగా పాడుతూ ఉంటారు. అసలు ఎంత ఆనందం అది. ఆనాడు దావీదు కూడా అలాగే స్తుతించేవాడు, అదేవిధంగా ఆరాధించేవాడు. అయితే ఒకరోజు ఏం జరిగిందంటే, ఆయన కూడా ఇట్లా మిద్దె మీదకి ఎక్కి మిద్దె మీద తిరుగుతా చూసుకుంటా ఉన్నాడు. అంతా ఆనందిస్తా ఉన్నాడు. లోకాన్ని అంతా చూసుకుంటా, తన రాజ్యాన్ని చూసుకుంటా. అట్లా చూస్తా ఒకవైపు తన చూపు పోయింది. ఒక ఇంటి వైపు చూశాడు. ఆ ఇంటి వైపు చూసేసరికి అక్కడ ఒక స్త్రీ స్నానం చేస్తా ఉంది. చూడండి, రాజు న్యాయంగా పరిపాలించవలసినటువంటి వారు, న్యాయం తీర్చగలిగినటువంటి పెద్ద దిక్కు ఆయన ఏది మంచో ఏది చెడో తన ప్రజలకు బోధిస్తూ సన్మార్గంలో నడిపించే బాధ్యత కలిగిన వాడు రాజు అంటే. అయితే ఆ రాజు ఆ స్నానం చేస్తున్నటువంటి ఆ స్త్రీని చూశాడండి. చూసినాడు. సరే
అరే ఆమె స్నానం చేస్తుంది, మనం పరాయి స్త్రీలను చూడకూడదు అని పక్కకి వెళ్ళిపోవచ్చు కదా. చూసినాడు, స్నానం చేసి చూసి అట్లా తిరిగి మళ్ళా దొంగ చూపులు చూస్తా వచ్చినాడు. ఏంటండి, దొంగ చూపులు చూశాడు. తన మనసును ఆమె వైపు చూడకుండా తన కళ్ళు తిప్పుకోలేకపోయాడు, ఆయన కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఎప్పుడైతే ఆ కళ్ళతో చూసి ఆశగా దాన్ని చూడడం వల్ల తనలో ఆశ అనేది పుట్టింది. ఒక పరాయి స్త్రీ ఇంకొక వ్యక్తి యొక్క భార్యను ఇతను ఆ చూపు ద్వారా ఏం చేశాడు? పాపం చేశాడు. ఎంతవరకు పోయిందంటే ఆ పాపము ఆమె భర్తను చంపేంతవరకు తీసుకెళ్ళాడు. ఈ చూపు అనేది అంత భయంకరమైంది. చాలా మంది ఏమవుతుంది టీవీలో చూస్తే, ఏమవుతుంది మొబైల్లో చూస్తే, ఈ విధంగా అనుకుంటారు. ఏమవుతుంది వాళ్ళు వీళ్ళు చూస్తుంటే ఏమవుతుంది అనుకుంటాం. ప్రారంభంలో ఏమి కాదు, అది ఏమి చేస్తుందంటే మళ్ళీ మళ్ళీ నిన్ను ఆ చూపు పాపంలోకి పడిపోతాయి. ఆ పాపంలో పడిపోవడం ద్వారా నీ విలువ కోల్పోతావు, నీ విలువ కోల్పోతావు, నీ మంచితనాన్ని కోల్పోతావు, నీ స్వభావాన్ని కోల్పోతావు. చివరికి దేవునికి సమాజానికి ఒక చెడ్డవాడిగా వెళ్ళిపోతావు. కనుక ప్రియమైన దేవుని పిల్ల, మన శరీరాన్ని ఎలాగ మనము కంట్రోల్ చేసుకుంటామో, ఆకలికి, సుఖానికి, కష్టానికి ఎలా మనము తట్టుకోగలిగి దాన్ని ఆధీనపరుచుకుంటామో, మన చూపులు కూడా అలాగా కంట్రోల్ చేస్తున్నాం. మనం చూడకూడనిది, మన కనబడకూడనటువంటి వాటిని మనము చూడవద్దనేటువంటివి మనము చూడకూడదు. చూడడం వల్ల మనలో పాపం ప్రవేశిస్తాయి. నీ దేహానికి కళ్ళు వెలుగుగా ఉండవలసింది, ఆ దేహానికి అది ఏం చేస్తుందంటే నీ శరీరం, నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, పాడు చేస్తుంది. మన జీవితాల్లో మన చూపు అనే దాన్ని చాలా కంట్రోల్ పెట్టుకోవాలి. మరి ఒక మాట ఈ కంటి గురించి దేవుడు తెలియజేస్తా ఉంటున్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 29వ వాక్యంలో ఒక మాట ఉంది. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పిరికి నీ యొద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయబడకుండా నీ అవయవంలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. అర్థమైందా? వాక్యం ఏం సెలవిస్తా ఉందంటే, నిన్ను విలువ లేకుండా చేసే, నిన్ను నరకంలోనికి తీసుకెళ్ళే ఆ కళ్ళు ఏదైతే నిన్ను కారణమవుతా ఉందో, నేను ఈ చూడకుండా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, వీటి వైపు నేను ఆకర్షణ అయిపోతున్నాను, నీ దృష్టికి ఎప్పుడు దాన్ని ఆశిస్తుంది అని చెప్పి నీకు నాశనంలోనికి, నరకంలోనికి నడిపించేటువంటి కారణమయ్యే ఆ యొక్క పరిస్థితిని చూడకుండా నీ కంట్రోల్ నువ్వు ఆధీనపరచుకోలేకపోతే వాక్యం చేస్తుందంటే నిన్ను నరకంలోకి తీసుకుని వెళ్ళి నీ శరీరం అంతయు నేను నరకంలో కష్టాలు పడటం కంటే ఇప్పుడే అభ్యంతరం వచ్చి ఆ కన్ను తీసేసుకో, ఆ కన్ను తీసేసుకో. కన్ను లేకుండా పోవడమే మంచిది. ఎందుకంటే ఆ కన్నులతో చేసే పాపము వలన వచ్చు ఆ నరకం అనేది భయంకరం, అతి భయంకరమైనది. ఆ కష్టము, ఆ కన్నీరు, ఆ బాధ భరించరానిది నరకము. మన చూపు, మన నేత్రాశ అనేది మనము చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. గుడ్డివారి దగ్గరికి పోతే వాళ్ళకి వేరే ఏముండదండి,
వాళ్ళ దగ్గరికి పోయి అడిగి చూసినట్లయితే వాళ్ళు ఏం చెప్తారు? ఈ లోకంలో ఆయన ఎట్టుందో చెప్పు అంటే చెప్తారా? ఏంటండి సినిమా యాక్టర్ గురించి శ్రీదేవి ఎట్టుందో చెప్పాయా అంటే ఏం చెప్తాడు? ఆమె ఎత్తు, ఆమె బలము, ఏంటండి ఆమె ఎలాంటి వస్త్రాలు ఇస్తుంది అని చెప్పగలుగుతాడు గుడివాడు? ఏం చెప్పలేడు. ఆ శ్రీదేవి అనే క్యారెక్టర్ను ఆ పేరును అతను వినడం తప్ప ఆయన చూడాలి. అదే కర్నూలులోనే మనల్ని అడిగినాం అనుకోండి, ఎట్లుంటుంది శ్రీదేవి అంటే పార్టీ మీద అరుగు మీద కూర్చుందాం మాట్లాడుకుందాం అంటారు. ఏమండి చర్చిలో బాగుండదు, అరుగు మీదకి రా, అరుగు మీద కూర్చొని రాత్రంతా మాట్లాడుకుందాం అంటారు. ఎందుకు? నువ్వు చూస్తున్నావు కనుక, నీ చూపు అనేక పాపపు విషయాలలో నింపబడి ఉంది కనుక ఆ పాపము నన్ను నరకానికి తీసుకెళ్ళిపోతాను. కనుక నీ చూపును కంట్రోల్ చేసుకోవాలి. నీకు ఉపయోగం లేనిది, నువ్వు చూడగల దృశ్యం అక్కడ ఎదుట ఉందంటే దాని నుంచి ప్రక్కకి వెళ్ళిపోవాలి. అక్కడ ఉండకూడదు. నిన్ను నరకంలోనికి తీసుకొని వెళ్ళే పరిస్థితి ఆ స్థలంలో జరుగుతుంది, అక్కడ కనబడుతుంది అంటే ఆ స్థలం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ఆ స్థలాన్ని నుంచి వెళ్ళిపోతావో ఇంకా నీ మనసులో యొక్క ఆలోచనే గుర్తుకురా. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రాత్రి వేళ మనతో మాట్లాడుతున్నాక మన జీవితాన్ని ఎలాగ మనం జీవిస్తుంటున్నాం. దేవుడు ఈ లోకాన్ని కలుగజేసినప్పుడు ఎంతో మంచిదిగా కనిపించింది. అయితే ఈ లోకంలో అపవాదైన సాతాను ద్వారా ఈ శరీరాశ, నేత్రాశ, జీవకుటమైనవి వాడు ప్రవేశింపచేసినాడు. ఒకప్పుడు ఈ యొక్క లారెన్స్ ఆశ్రమంలో ఏముండిందంటే అందరూ కూడా మంచి మనసుతో స్థాపించినాడు, ఏక ఆలోచనతో స్థాపించినాడు. అయితే ఇక్కడ ఏమంటే అపవాదైన సాతాను కొద్ది మందిలో ప్రవేశింపచేసి ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మముల చేత సమాధానం ఉన్న స్థలాలలో వాళ్ళ యొక్క ప్రవర్తన బుద్ధి చేత కలవరాలు పుట్టిస్తూ ఉంటారు. కనుక మనమందరం ఇక్కడ ఉంటున్న మనమందరం కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. దేవునికి నచ్చిన విధమైన జీవితం మనం నేర్చుకోవాలి. మనల్ని నశింపజేసి, మనం నాశనం చేసి, మన యొక్క అపకీర్తి తెచ్చే స్వభావాల నుంచి మనము బయటికి రావాలి. ఆ బంధకాల నుంచి బయటికి రావాలి. అది నీకు నీ శరీరంలో అది ఏదైనా సరే, నీ చెయ్య, నీ కన్న, లేకపోతే నీ చెవ్య, ఏదైనా కానీ అభ్యంతరపరిచే ఏదైనా దాన్ని దూరం చేసుకో. అప్పుడే ఈ జీవితానికి పరమార్థం అనేది మనము పొందుకున్న వారు అవుతాం. కనుక మనమందరం కూడా దేవుడు ఆశించిన రీతిగా ఈ శరీరాశ, నేత్రాశ, జీవ కుటుంబములను మనము విసర్జించి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనమందరం జీవించుదుము గాక. అటు దేవుడు మనకు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల యేసయ్య, దయగల తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి మరొకసారి ప్రభా బిడ్డల యొద్దకు వచ్చుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు, వందనాలు ప్రభా. ఇంతవరకు ప్రభా మీ బిడ్డలను కాపాడుతూ వచ్చినారు. గత ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మరి ప్రతి అవసరంలో మీరు మరి తోడుగా ఉన్నారు. వందనాలు, స్తోత్రాలు ప్రభా. ముఖ్యంగా మైగ్రణ కుటుంబంలో ప్రవీణ్ జీవితాన్ని స్థిరపరిచిన దేవానికి స్తోత్రాలు. ఎన్నో నెలల టెన్షన్ను
ప్రభా మీరు తొలగించినారు ప్రభా. ఈ చిత్తములో ఉన్న స్థలములో మీ కుమారుడు జాయినోట కృప చూపించినారు. ఎన్నో ఆటుపోట్లు ప్రభా, నెమ్మది లేని దినాలు, వాటన్నిటి నుంచి మీ బిడ్డలను విడిపించినారు, నెమ్మదితో నింపినారు. మీ కుమారుని కూడా తను చదువుతున్న స్కూల్ కాలేజీలో ప్రభా మీరే ఆశీర్వదించండి, ప్రత్యేకపరచండి. భయంకరమైన పాపలోకంలో ఉంటున్నాం ప్రభా. మరి ఎవరి బిడ్డలను మీరే కాపాడాలి ప్రభా, మీరే రక్షించాలా, మీరే వారిని స్థిరపరచమని అడుగుతున్నాను. ప్రవీణ్ చుట్టూ మీ కంచెలు వేయమని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి ప్రభా. వృద్ధాప్యంలో వీరికి మీరు తోడుగా ఉండండి ప్రభా. కుటుంబం విడిచిపెట్టిన మీరు తోడుగా ఉంటున్నారు ప్రభా. మీరు విడిచిపెట్టే దేవుడు కాదని నమ్ముతున్నాం ప్రభా. వందనాలు, స్తోత్రాలు యేసయ్య. మైకలన్న కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి ప్రభా. అన్నను, అక్కను ప్రభా, ఆంటీని మీరే ఆశీర్వదించండి. చిన్న కుమారుని దీవించండి ప్రభా. మీ కాపుదల భద్రత దయచేయండి. మంచి ఆరోగ్యంతో నింపి ప్రభా మీరే ఇంకా భవిష్యత్తులో వీరి ద్వారా అనేకులకు నెమ్మది, సంతోషము, సమాధానం దయచేయమని యేసయ్య పేరుతో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు వచ్చిన మనందరితోనూ, అదే రీతిగా దూర ప్రాంతంలో కుటుంబానికి దూరంగా ఉంటూ చదువుకుంటున్నటువంటి మీ కుమారుడు ప్రవీణ్తోను, అదే రీతిగా దేవుని సేవలో విశేషంగా వాడబడుతున్నటువంటి ఫాదర్ దేవదాస్ అయ్య గారితోనూ, అంతేకాకుండా ఈ ఆశ్రమం కొరకై ఎంతమంది అయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సమస్త పరంగా తమ సహకారాన్ని అందిస్తుంటున్నారో వారితోనూ, సకల లోక పరిశుద్ధులందరితోనూ ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్.